నువ్వుంటే నా జతగా సీరియల్‌లో అయితే మిథునాకి, దేవాకి జరిగే గొడవలు ఇప్పటివరకైతే టామ్ అండ్ జెర్రీలా ఉండేయి. కానీ దేవానైతే వాళ్ళ నాన్న కొట్టాడు గదా! ఆ బాధలో అయితే దేవ మందు తాగుతాకైతే వెళ్తాడు. అప్పుడు మిథున అక్కడికి వెళ్ళి "ఏమైంది? ఎందుకు? నీ బాధ ఏంటి?" అని అడుగుతుంటే, "అసలు నువ్వెవరు? నన్నెందుకు అడుగుతున్నావు? ఏంది? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పేసైతే దేవ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు మిథున చాలా కోపం వచ్చి మిథునకైతే అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకొని దేవ మొహం మీదైతే నీళ్ళైతే కొట్టేస్తుంది. అక్కడున్నోళ్ళందరూ అయితే అలాగే చూస్తూ ఉంటారు దేవాని, మిథునని. దేవ అయితే ఏంటి ఇలా జరుగుతుందన్నట్టుగా కూర్చొనుంటాడు. దేవా మీదైతే వాళ్ళ నాన్నకి ఆల్రెడీ అయితే పీకల దాకా ఉందండి కోపం ప్రస్తుతానికైతే. అది కాక కోపం, బాధ అన్నీ కలిసున్నాయండి. ఎందుకంటే కొడుకైతే రౌడీలా పాడైపోతున్నాడంటే ఎవరికైతే సంతోషం ఉంటుంది చెప్పండి? ఎవరికీ ఉండదు. మనమైనా అంతే, బయటైనా అంతే, సీరియల్‌లో అయినా అంతే. ఇన్నాళ్ళు మిథున దేవ అయితే రౌడీలా బయటికెళ్తుంటే ఏదో ఒక ప్రయత్నం చేసేసి ఫోన్ దాచేయటం, బట్టలు కనపడకుండా చేయటం అలాంటివి చేసైతే ఆపేసిందండి. ఇక నుండైతే డైరెక్ట్‌గా అసలు నువ్వు వెళ్ళొద్దని చెప్పేసి పెద్ద కండిషనే పెట్టే అవకాశం అయితే ఉందండి. దానికి దేవా వాళ్ళమ్మ సపోర్ట్ కూడా ఉంటుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఒక లైక్ కూడా చేసేసేయండి. అలాగే వీళ్ళిద్దరి జోడీ అయితే ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. థాంక్ యూ.